శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ఆధ్యాత్మిక ప్రేరణ కారణమైనటువంటి గురుదేవుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమర్పూర్వకంగా నమస్కరిస్తున్నారు. విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున దీప ప్రజ్వలనము దాని యొక్క మహాత్మ్యం గురించి చెప్తున్నారు. అందరూ బహుశా చూసి ఉంటారంటే ఈ రోజు ఎవరైనా వెళ్ళి ఉంటారు. ఇవాళ దీపపు స్తంభాలని పెడతారు గొళ్ళల్లో విశేషంగా. అలాగే జ్వాలా తోరణం అని వెలిగిస్తారు. అది ఒకటి ఉంటుంది. దీపపు స్తంభాలని పెడతారంటే దీపాలని ప్రమిదల్ని ఇలా కింద నుంచి పైదాకా ఒక స్తంభంలాగా తెచ్చుకుంటూ వెళ్తారు. మనకి తక్కువ కానీ మనకి ఈ కేరళ తమిళనాడులో చాలా ఎక్కువ ఉంటాయి. మీకు ఆలయాల్లోనే పెద్ద పెద్దవి అసలు ఆ దీపపు స్తంభాల్లాగా మనకి ఇతరివి వాటివి ఉంటాయన్నమాట. వాటిని కూడా వాళ్ళు చాలా కేరళలో అయితే కనుక అసలు గుడికి చుట్టూతా కూడా ఉంటాయన్నమాట. ఒక 1000 పైన దీపాలు ఉంటాయి, సహస్ర దీపాలు ఉంటాయి. వాటినన్నింటినీ కూడా ఆడవాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో వాటన్నింటినీ కూడా రోజు సాయంత్రం పూట తుడిచి వాటిలో నూనె వేసి వెలిగిస్తారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళందరూ స్వయంగా చేస్తారు అక్కడ. మళ్ళీ దానికి ఎవరు పని వాళ్ళు ఎవరు చేయరు. అలాగా దీప ప్రజ్వలనం అనేటటువంటిది కార్తీక మాసంలో విశేషమైనటువంటిది. దాని గురించినటువంటి విషయాన్ని ఈరోజు మనకి చెప్తూ, ఎవరైతే హరిహరులు ఇద్దరికి కూడా అది శివాలయంలో అయినా చేయొచ్చు, విష్ణువాలయంలో అయినా చేయొచ్చు, ఇక్కడే చేయాలని లేదు. అలా చేసేటటువంటి వాళ్ళు చాలా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అంతేకాకుండా వాళ్ళు తప్పకుండా హరి నివాసాన్ని చేరుతారు, అంటే వైకుంఠాన్ని చేరుకుంటారు. కానీ ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ దీప ప్రజ్వలనం అనేటువంటిది చేయడో వాడు అనేకమైనటువంటి నరకాలకి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో దీపం అనేటటువంటిది, దీప ప్రజ్వలనం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కనీసంగా కొన్ని రోజులలో మనకి ఈ కార్తీక మాసంలో దీప ప్రజ్వలనం చేయమని చెప్పారు. రోజు కుదరినటువంటి వాళ్ళకి, అంటే ఆరోగ్యం వల్ల ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేదంటే కనుక ఆ దీపంలో వేసేటటువంటి నూనె కూడా కొనలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, అటువంటి వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు. వాళ్ళు కూడా ద్వాదశి నాడు, ఏకాదశి నాడు, అలాగే చతుర్దశి నాడు, పౌర్ణమి రోజున, ఈ 4 రోజుల్లో ఏ రోజైనా సరే, కార్తీక శుద్ధ ద్వాదశి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి, ఈ 4 రోజుల్లో ఏ రోజైనా సరే దీపం పెట్టినా కూడా దీపం పెట్టలేనటువంటి వాళ్ళు ఫలితాన్ని పొందుతారు అని చెప్తున్నారు. అలాగే ఎంతసేపు పెట్టాలి అంటే, ఇప్పుడు అసలు ఒక దీపం పెట్టడానికే దానిలో కావాల్సినటువంటి నెయ్యి కానీ నూనె కానీ కొనలేనటువంటి వాళ్ళు మళ్ళీ దీపం ఎంతసేపు పెట్టాలి అంటే ఏం చెప్తున్నారంటే, ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం వెలిగినా కూడా చాలు. అంటే కొంచెం నూనె వేసి వెలిగించినా కూడా ఆవు పాలు పితకడానికి ఎక్కువసేపు ఏం పట్టదు. అదేమి 10 నిమిషాలు 15 నిమిషాల్లో అయిపోతుంది. ఆ సమయం వరకైనా కూడా దీపం ఉంచితే కనుక సరిపోతుంది. అంతకంటే ఎక్కువ దీపాన్ని పెట్టక్కర్లేదు. కానీ అంత మాత్రమైనా సరే ఈ 4 రోజుల్లో పెట్టాలి. అలాగే కార్తీక మాసంలో ఎవరైనా దీపం వెలిగిస్తే కనుక అది ఒకవేళ ఏదైనా కారణాల వల్ల అది ఆరిపోతే, ధనమైతే, కొండెక్కితే, ఏదో చాలా రకాల మాటలు మనం అనుకుంటాం, అది మళ్ళీ వెలిగించినటువంటి వాడికి కూడా పుణ్యం ఇస్తారు. ఒకవేళ దీపం కనుక ఇదైతే కనుక కొండెక్కిపోతే కనుక మళ్ళీ దాన్ని వెలిగించినటువంటి వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది. అది కూడా ఎలాంటి పుణ్యం అంటే చాలా గొప్ప పుణ్యము వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక కథని చెప్తూ ఉన్నారు. ఒక యతీశ్వరుడు ఆయన నదీ స్నానానికి ఒక ప్రాంతానికి వెళ్ళాట.
ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో నదీ స్నానం చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయానికి ఆయన వెళ్ళాడు. ఆ విష్ణు ఆలయం ఏంటంటే పెద్దగా ఎవరి చేత కూడా జనాల చేత అది దర్శింపబడట్లేదు, జీర్ణావస్థలో ఉంది. అది చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి అది ఆలయం. సరే, ఈయన అక్కడ ఆయన కూర్చొని ధ్యానం చేసుకుందాం అనుకున్నాడు. కార్తీక స్నానం చేశాడు, అయిన తర్వాత ధ్యానం చేసుకుందాం అని చెప్పి అక్కడికి వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆ ఊళ్ళోకి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్ళి, అయ్యా నేను ఇలా ఆ విష్ణువాలయంలో కూర్చుంటాను, ఎవరైనా కనుక నూనెస్తే నేను దీపాలు వెలిగిస్తానని చెప్పి అడిగాడు. యతీశ్వరుడు అడిగాడు కదా, మంచి పనికే అడిగాడని చెప్పి వాళ్ళు నూనె ఇచ్చారు. ఆ నూనె తీసుకొచ్చాడు. నూనె తీసుకొచ్చి 12 దీపాల్లో వేసి అక్కడ ఆ రోజు ఆ దీపాలన్నీ కూడా వెలిగించాడు. దీపం వెలిగించి ఆయన కూడా కూర్చుని ఆయన అక్కడ భగవంతుని గురించి ప్రార్థన చేసుకుంటూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు. ఇలా కూర్చుని ఉండగా అక్కడ ఆ గుడిలో పాడిపడిపోయిన గుడి అని చెప్పాను. ఎప్పుడైతే జనసందోహం ఇదంతా ఉంటుందో అప్పుడు మీకు ఏంటంటే మిగిలినటువంటి చిన్న చిన్న ప్రాణులు లేదంటే కీటకాలు కానీ ఇలాంటివి ఉండవు. కానీ ఎప్పుడైతే శిథిరం అయిపోతుందో అక్కడ అనేకమైనటువంటి కీటకాలు కానీ లేదంటే జంతువులు కానీ అలాంటివన్నీ జరుగుతాయి. అలాగే ఇక్కడ పాడిపడిపోయినటువంటి గుడి కాబట్టి ఎవరు పెద్దగా అక్కడికి రారు కాబట్టి ఒక ఎలక అక్కడ చేరింది. ఆ ఎలక ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ ఎలక ఏం చేసింది, ఎప్పుడైతే దీపాలు వెలిగించాడో అది అనుకుంది ఏదో మనకు ఆహారం తింటుంది. మామూలుగా దానికి ఆహారం ఏంటి, ఏదో అది అన్నీ తింటుంది, అది తినంది ఏమి ఉండదు. అసలు ఎవరు రారు అక్కడికి. వచ్చిన వాళ్ళు ఏదో పండో పొలమో పెడితే కనుక దానికి ఆహారం దొరికితే కనుక అంటే వాడికి వెంటనే తీసేసుకుంటే కనుక కొంతమంది ప్రసాదం పెట్టి వెంటనే తీసేస్తారు. అప్పుడైతే కనుక పాపం దానికి ఉండదు. ప్రసాదం పెట్టి వెళ్ళిపోతే కనుక దానికి దొరుకుతుంది. అలాగే ఈ దీపాలు పెట్టారు కదా, దీపంలో ఉండేటటువంటి ఒత్తులు అవి తింటుంది, నూనె కూడా తాగుతుంది. అందుకని ఆ ఎలక అమ్మయ్య ఇవాళ ఏదో నాకు ఆహారం దొరికింది అని చెప్పి అనుకుంటే ఈ 12 దీపాలు కూడా వెలుగుతుంటే ఈయన మాత్రం కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అక్కడ ఏదో చడి చెప్పుడో అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు ఉంటే కనుక అది భయపడి పారిపోతుంది. కానీ నిశ్శబ్దంగా కూర్చొని ఆయన ఏదో భగవంతుని ధ్యానించుకుంటున్నాడు కాబట్టి గొడవ లేదు అని చెప్పి మెల్లగా కూర్చుంది. మెల్లగా ఒక దీపం ఆగిపోయింది. ఆరిపోగానే ఇప్పుడు ఆ ఒత్తి తినొచ్చు కదా, ఆ ఒత్తి తినేసేయచ్చు అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళింది. దాని దగ్గరికి వెళ్తే ఆ ఒత్తి ఆరిపోయింది కానీ దానిలో ఏంటంటే నూనె ఉంది, లోపల నూనె ఉంది. ఏదో కారణాంతరం వల్ల అది ఒత్తి ఆరిపోయింది, గాలి దగ్గర ఏదో ఆరిపోయింది. అది ఇదేం చేసింది, దానిలో ఉన్న నూనె 2 చుక్కలు తాగింది. అదే గడగడ మనలాగే గ్లాస్తో తాగలేదు. అంత తాగగానే దాని కడుపు నిండిపోతుంది. అందుకని కాసేపు మళ్ళీ గ్యాప్ ఇస్తుంది. ఈ లోపల మళ్ళీ ఒత్తి తిందాం అనుకుంటే పక్కన ఒత్తి ఆరిపోయింది. ఒత్తి ఆరిపోతే ఇదే ఉందనుకుంటే సరే ఆ ఒత్తి తిని మళ్ళీ ఈ నూనె తాగుదాలి అని చెప్పి అటువైపు వెళ్ళింది. అది కొంచెం వెలుగుతోంది, ఆ దీపం లైట్గా వెలుగుతుంది. ఇంకా ఆరిపోయేటటువంటి స్టేజ్కి వచ్చింది. దానిలో నూనె అయిపోయింది, దీనిలో నూనె ఉంది, ఒత్తి ఆరిపోయింది. పక్కన ఒత్తి వెలుగుతూ ఉంది కానీ కొడగట్టిపోయింది. ఇంకా అంటే చెట్టు చివరిలో ఉంది, ఇంకో నిమిషంలో ఆగిపోతుందో వెంటనే నేను తినేయచ్చు అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళింది. ఇది ఈ ప్రమిది నుంచి ఆ ప్రమిదికి ఈ తిరగడంలో ఏమైందంటే ఏ దీపం అయితే చిట్ట చివరి స్థాయిలో ఉందో ఇక ఆరిపోబోతుందో ఆ దీపము ఈ ఒత్తికి అంటుకుంది. ఈ ఆరిపోయినటువంటి దానికి వెతుకుంది. అంటుకుని ఇందులో నూనె ఉంది కాబట్టి ఇది వెంటనే మాట్లాడుతున్నాడు. వెంటనే ఆ హడావిడికి అది కుంది కాస్త బోర్లింపబడింది. వెంటనే అందులో ఉన్నటువంటి ఒత్తిని బోర్లింపబడంగానే దానిలో ఒత్తి ఆగిపోయింది కదా, వెంటనే దానిలో ఉన్నటువంటి ఒత్తిని తినేసి పక్కకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎందుకంటే ఈ దీపం వెలుగుతుంది, మళ్ళీ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే ఒక దివ్యమైనటువంటి దేహం వచ్చేసింది. మామూలుగా మనలాగా మారిపోయింది. ఆ ఇలకకే ఆశ్చర్యం వచ్చింది. ఇప్పటిదాకా నేను ఇక్కడ తిరుగుతున్నాను ఏమిటిది అని చెప్పి ఆశ్చర్యపోయేంతలో అప్పుడే ఆ యతీశ్వరుడు కూడా అప్పటిదాకా ధ్యానంలో ఉన్నటువంటి వాడు ఈ కదిలిస్తూ ఉండేసరికి ఈ దీపం టప్ ఈ కొన్ని అటు ఇటు దొరలటం ఈ శబ్దానికి ఒక్కసారి ఆయన కూడా కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే ఉన్నట్టుండి ఎవరో ఒక ఆయన ముందర సాక్షాత్కరించాడు. లేడు కదా, ఎవడు నువ్వయ్యా, ఏమిటిది, ఎవరు నువ్వు, ఇందాక చూస్తే నేను ఒక్కడే ఉండి ధ్యానం చేసుకుంటున్నాను, ఎవరు నువ్వు ఏంటి అని చెప్పండి. ఆయన అన్నాడు, మహానుభావ ఆ సంగతి నా దగ్గర ఏదో మీరే చెప్పాలి, మీరే చూస్తే అద్భుతమైనటువంటి పురుషుల్లాగా ఉన్నారు. నేను ఒక ఎలకని, నేను గడ్డి గాదాన్ని, అలాగే నూనె పొత్తులు ఇలాంటివన్నీ ఏది దొరికితే అది తింటూ ఉంటాను. చాలా కష్టం మీద దొరుకుతుంది, ఎందుకంటే ఈ ఆలయానికి ఎవడు రాడు పెట్టడు. ఇవాళ నువ్వు వచ్చిందే నుంచి మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను, నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు, నాకు ఆనందంగా ఉంది, ఏదో పండో ఫలం దొరుకుతుంది అనుకున్నా. నేను ఇక్కడికి వచ్చాను, ఏమి జరిగిందో ఏమిటో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఈ రకంగా మారిపోయాను.
దానికి కారణం ఏంటో నాకు తెలియదు, నువ్వే చెప్పాలి. మారిపోవడం వరకే నాకు తెలుసు, అంతకుముందు ఎలక అని మాత్రం నాకు తెలుసు, కానీ ఎలా ఎలక నుంచి ఇలా అయ్యాను ఏంటో ఇవన్నీ నాకు తెలియదు కాబట్టి అవంతా నువ్వే చెప్పాలి అని చెప్పి చెప్పాడు. వెంటనే ఈయన ఒకసారి కళ్ళు మూసుకుని ఆయన జ్ఞాన నేత్రంతో చూశాడు. చూస్తే అప్పుడు ఆయన చూసిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు పూర్వకాలంలో బాహ్లికుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు. అయితే నువ్వు ఏ రోజు కూడా బ్రాహ్మణులాగా జీవించలే, నువ్వు ఒక్కరోజు కూడా. నువ్వు వేదాంగాల్ని అసలు నేర్చుకోలే, కనీసం సంధ్యావందనం కూడా చేయలే, ఏమీ నేర్చుకోలే. నువ్వేం చేసావంటే వ్యవసాయ కూలీగా ఎవరి దగ్గర పనిచేసావు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఆ వ్యవసాయం పనులను కూడా చేసుకుంటూ ఉన్నావు. అలా చేసుకుంటూ అంటే ఏమంటే బ్రాహ్మణుడిగా ఉంటేనే తరిస్తాడా, వ్యవసాయం చేసుకుంటే తరించడా అని సందేహం రాకూడదు. అలా చెప్పట్లేదు ఈ కథలో. అది వ్యవసాయం చేసుకున్నాడు అంటే ఎవరికైనా సరే ఫస్ట్ తను చేయాల్సినటువంటి ధర్మాన్ని నిర్వర్తించాలి, మొట్టమొదటిది. అది చేయకుండా ఇంకోటి చేశాడు. ఇంతే కాకుండా ఈయన ఏం చేసేవాడంటే బ్రాహ్మణులందరినీ నిందించేవాడు. వాడికి పని లేదు, వాడికి తీసుకుంటాడు, వీడికి తీసుకుంటాడు, ఎక్కడ దక్షిణ తీసుకుంటాడు, అదే నోటికి వచ్చినట్టు బ్రాహ్మణులందరినీ తిడుతుండేవాడు వీడు చేయకుండా. అలాగే దేవుణ్ణి పొరపాటును కూడా పూజించేవాడు కాదు. దేవుణ్ణి పూజించకుండా నిన్న మనం చెప్పుకున్నాం, శ్రాద్ధ భోజనాలు అవి ఈ కార్తీక మాసంలో పనికిరావు, చేయకూడదు అని. వీడు కావాలని చెప్పి ఏంటంటే శ్రాద్ధ భోజనాలు చేసేవాడు. ఏదో చెప్తారయ్యా శాస్త్రం, వాడు గాలి శాస్త్రం అని చెప్పి కావాలని చెప్పి శ్రాద్ధ భోజనాలు ఎవరైనా పెడితే కనుక అక్కడ వెళ్ళి తినేవాడు. అలాగే ఏకాదశి రోజున, సోమవారం రోజున, ఈ రోజులు ఎప్పుడైతే తినద్దు అని చెప్పారో కావాలని చెప్పి ఆ రోజు కావాలని తినేవాడు. అంటే బ్రాహ్మణులకి పూర్తిగా వ్యతిరేకం, శాస్త్రానికి వ్యతిరేకం, వేదాలకు వ్యతిరేకం, అన్నిటికీ వ్యతిరేకం. అలా జీవించాడు. ఇలా జీవించడమే కాకుండా వీడు వేదాన్ని, శాస్త్రాన్ని, వీటన్నిటిని కూడా నిరంతరంగా వీటిని విమర్శిస్తూ ఉండేవాడు, వీటిని తిడుతూ ఉండేవాడు. తిడుతూ ఈయనకి భార్య, పిల్లలు అంతా ఉన్నారు. భార్య ఉండగానే వీడేం చేశాడంటే ఎవరో ఇంట్లో మళ్ళీ ఒక ఆవిడ పెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ పెట్టుకుని వంటలన్నీ ఆవిడే చేసేది. ఆవిడ బ్రాహ్మణ స్త్రీ కాదు, అయినా కూడా ఆవిడ వండు పెడుతుంది, వీడు తినేవాడు. స్నానం లేదు, పానం లేదు, ఎందుకంటే వీడికి ఆచారమే లేదు. ఆచారాన్ని పూర్తిగా వదిలేశాడు. అందుకని ఆవిడ వండినటువంటి అన్నాన్ని తింటూ ఉండేవాడు. అలాగే పుట్టినటువంటి పిల్లల్లో ఒక అమ్మాయిని డబ్బుల కోసం, ద్రవ్యం కోసం అమ్మేశాడు. అలాగే కొంత సంపాదించిన తర్వాత డబ్బులు, వ్యవసాయ కూలీగా కొంత సంపాదించిన తర్వాత ఒక గేదెనో అవునో కొనుక్కుని దాని మీద వచ్చేటటువంటి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ కూడా అమ్ముకుంటూ నల్లగా డబ్బులు సంపాదించాడు. ఈ రకంగా బోల్డ్ అంత డబ్బులు సంపాదించాడు. ఆ సంపాదించేటటువంటి కాలంలో ఎందుకంటే సంపాదన చాలా సంపాదించాడు, ఒక కూలీగా మొదలుపెట్టి చాలా సంపాదించాడు. ఎవరైనా అడిగితే కూడా చెప్పేవాడు, ఏముంది ఆ బ్రాహ్మణులుగా ఏమొస్తుంది నా పొందా, నేను ఎంత సంపాదించినా చూడండి, ఎంత సంపాదించానో నాకు తెలియదు, అంత సంపాదించానని చెప్పి ఈ డబ్బులన్నీ ఏం చేసామంటే అక్కడే పెట్టేవాడు. పెట్టి వాటన్నింటినీ కూడా ఎప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినా కూడా తెలుసు ఎక్కడ ఉన్నాయి, కానీ ఆ డబ్బుల మీద వ్యామోహం. అరే అక్కడ అది పెట్టాను, ఏమైంది, ఇగో అక్కడ పెట్టాను కదా 200 రూపాయలను, అక్కడ వెతికి ఇక్కడ వెతికి ఎప్పుడు చూసినా డబ్బుల కోసం వెతుక్కుంటూ ఎక్కడ దాచానా ఎక్కడ తీచానా అని చెప్పి వెతుక్కుంటూ ఉండేవాడు. ఇలాగ చేస్తూ బ్రాహ్మణుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత బోళ్ళన్ని జన్మలు పొందాడు. మూషికంగా కూడా ఎందుకు పెట్టాడంటే మూషికం పని ఏంటంటే ఎక్కడికి వెళ్ళి బొక్కలు చూస్తూ ఉంటుంది, అక్కడే ఉంది, ఇక్కడ ఉంది. అదే జన్మ వాసనలు అంటే మనం ఏ రకమైనటువంటి కోరికలతో తీసుకొస్తాం అవే మళ్ళీ మనం వస్తాయనేది అలా. ఈ జన్మలో కూడా చివరికి ఈ జన్మలో మళ్ళీ మూషికంగా వచ్చాడు. అనేక జన్మలైతే వెతుక్కుంటూ ఉంటాడు, ఎప్పుడు ఆహారం కోసం ఇక్కడికి వెళ్ళి వెతుక్కుంటూ ఉంటాడు, ఎక్కడే ఉంది. వాడు బతికుండగా అలాగే డబ్బుల కోసం వెతుక్కున్నాడు, పెట్టిన డబ్బుల కోసమే. ఇలా చేస్తూ వీడు ఆ మూషికంగా ఉంటూ ఈ రకంగా గుళ్ళో ఆ దీపాన్ని తెలియకుండా వెలిగించడం అనేటటువంటిది ఏదైతే చేశావో దానివల్ల నీకు ఈ రకమైనటువంటి దివ్యభక్తి కలిగిందే, ఈ దివ్య రూపం కలిగిందయ్యా. ఇప్పుడైనా ఈ మానవ రూపం కలిగింది నీకు. మళ్ళీ నీకు అంటే నువ్వు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ దీపం వెలిగించడంతో మొత్తం కూడా పోయాయి ఇవాళతో. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచైనా తరించి ఆ భగవంతుని ఆశ్రయించి చక్కగా విష్ణువాలయంలో నీకు ఈ రకమైనటువంటి రూపం వచ్చింది. ఆ భగవంతుని ఆశ్రయించి తప్పకుండా ఆయన యొక్క మహిమ వల్ల, ఆయన యొక్క అనుగ్రహం వల్ల నువ్వు కూడా ముక్తిని పొందుతావు అని చెప్పిన తర్వాత
తన యొక్క పాపాలన్నీ నశించిపోయేటటువంటి ఆ కార్తీక మాసానికి ఆ దీపం యొక్క ప్రజ్వలన శక్తికి వీటన్నిటికీ కూడా నమస్కరించుకుని అక్కడి నుంచి అతను కూడా ఆ సరస్వతీ నదిలో స్నానం చేసి ఆ యతీశ్వరుడు చెప్పినట్టుగా త్రయోదశి, చతుర్దశి, ద్వాదశి ఆ రోజులన్నింటిలో కూడా అక్కడ దీపాన్ని వెలిగిస్తూ మళ్ళీ ఆ గుడికి మళ్ళీ ఒక చక్కని ప్రాభావాన్ని తీసుకొచ్చాడు. శిథిలావస్థలో ఉన్నటువంటి గుడికి చక్కగా ప్రాభావాన్ని తీసుకొచ్చి చిట్ట చివరిలో మళ్ళీ ఇలా చక్కగా సేవ చేసుకుంటూ ఆ విష్ణు సేవ చేసుకుంటూ చివరికి కార్తీక వ్రతాన్ని కూడా ఆచరించడం వలన చివరికి భగవంతుని యొక్క పాదాలను చేరుకున్నాడు. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే దీపాన్ని వెలిగించినటువంటి వాడు ఎవడైనా ఉంటే కనుక వాడికి హరికి ప్రియుడవుతాడు. ప్రియుడయ్యి వాడు గొప్ప సాహిత్యాన్ని పొందుతాడు. అలాగే ఈ అధ్యాయాన్ని విన్నటువంటి వాళ్ళు కూడా చక్కని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అని చెప్పి మనకి ఈరోజు పౌర్ణమి రోజున 15వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నారు. సర్వే జన సుఖనోభూతు, సమస్తలోకా సుఖనోభూతు, స్వస్తి.